వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ వార్త విన్నప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. బక్రీద్ వచ్చిందంటే, రంజాన్ వచ్చిందంటే ఆవుల్ని కాపాడలేక గో సంరక్షణకు సంబంధించి ఒక్కొక్కరు ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసింది. అలాంటిది ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జమీయత్ ఉలామా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ హర్షద్ మదాని బుధవారం అన్నారు. మైనారిటీ వర్గంపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలు, దాడుల వెనుక ఈ పవిత్ర జంతువు చుట్టూ అల్లుకున్న విభజన రాజకీయాలే మూల కారణమని చెప్పారు. విద్వేష రాజకీయాలు, పెరుగుతున్న మూకదాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని మదాని అభిప్రాయపడ్డారు. ఇదైతే నిజంగా ఆశ్చర్యం. ఎక్స్ వేదికగా ఆయన ఈ పోస్ట్ చేశారు. అయితే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆవును పూజించాలి అనే సంస్కారం, ఆవును వధించకూడదు అనే ఒక బుద్ధి ఇస్లాంలో రావాలి. కొందరు నిజంగా ఆవును వధిస్తున్నారు. ఈరోజు లేకపోతే ఎన్ని ఆవులను గో సంరక్షణ టీం పట్టుకుంటోంది. అలాంటి గో సంరక్షకులు ఎంతమంది మీద దాడి జరుగుతోంది. పైన పటారం లోన లొటారం అన్నట్టు పైకి మాటలు మాట్లాడితే సరిపోదు కదా, ఆచరణలో కూడా రావాలి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలోని మెజారిటీ వర్గం ఆవును పవిత్ర జంతువుగా మాత్రమే కాకుండా తల్లిగా కూడా భావిస్తుందని తెలిపారు. ఆవు పేరుతో జరిగే రాజకీయ ఆట ఇకనైనా అంతం కావాలని ఆకాంక్షించారు. మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదని అన్నారు. దేశంలో మత విభజన, విద్వేష రాజకీయాలకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. గోమాంసం విషయంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. మత విద్వేషంతో కూడిన దాడులు భక్తి అనబడదని, రాజకీయ కుతంత్రాలు అన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే మత విద్వేష సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో ఒక విధమైన చట్టం ఉండాలని ఆయన కోరారు. ఏదేమైనా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, అది చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు అది అనివార్యం కూడా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.